అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంట్లోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒహియోలోని ఆయన ఇంటి అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించేందుకు నిందితుడు యత్నించాడని సీక్రెట్ సర్వీస్ ప్రకటనలో తెలిపింది. అర్ధరాత్రి సమయంలో సుత్తితో కిటికీ అద్దాలను పగలగొడుతుండగా నిందితుడిని పట్టుకున్నామని వెల్లడించింది. ఓ వాహనాన్ని సైతం అతడు ధ్వంసం చేశాడని తెలిపింది. ఈ ఘటన జరిగిన సమయంలో జేడీ వాన్స్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. ఆయన వాషింగ్టన్లో ఉన్నారని వెల్లడించారు. అయితే నిందితుడి పేరును అధికారులు వెల్లడించలేదు. అర్ధరాత్రి సమయంలో సీక్రెట్ సర్వీస్ అధికారులకు ఇంట్లో పెద్ద శబ్దం వినిపించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వెళ్లి చూడగా ఓ వ్యక్తి సుత్తితో కిటికీ పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించడానికి యత్నిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఆ వ్యక్తి వాన్స్ ఇంటి దారిలో వస్తుండగా సీక్రెట్ సర్వీస్ కు చెందిన ఒక వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు. ఈ దాడి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లక్ష్యంగా చేశారా లేదా ఆయన కుటుంబ సభ్యులపై జరిగిందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్నట్లు ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన మీడియా సమావేశంలో వాన్స్ హాజరు కాలేదని ఒక అధికారి తెలిపారు. అయితే ఈ ఆపరేషన్ ప్రణాళిక అమలును వాన్స్ దగ్గర నుంచి పాల్గొన్నారు. నికోలస్ మదురోను శనివారం అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తరువాత అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, యుద్ధ మంత్రి పీట్ గెహెల్కెత్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ పాల్గొన్నారు.